అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పాతకాలం రెసిపీ చూద్దాం, వచ్చేయండి. ఇదైతే మా సాయమి ఫేమస్ రెసిపీ అనమాట. ఏంట్లా అంత ఫేమస్ అంటారా? ములక్కాయ పాటోలి, దొండకాయ పాటోలి. అసలు పాటోలి అంటేనే సాయమి, సాయమి అంటే పాటోలి. ఎంత బాగుంటుంది తెలుసా? మా మమ్మీకి అయితే అంత టేస్ట్ రాలేదు. సరే, ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ కుక్కర్లో ములక్కాయ ముక్కలు వేసారు, సాల్ట్ పసుపు వేసారు, దాని మీద మూత పెట్టారు. మీరు మాత్రం విజిల్ పెట్టకండి, అది మెత్తగా అవ్వకూడదు. ఒక్క ఉడికి రానియండి చాలు. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకుని మిక్సీ చేసేసుకోండి. మీరు మరీ మెత్తగా మిక్సీ చేయకండి మా అమ్మలాగా. ఒక పల్స్లో పెట్టి ఒక 1.5 మినిట్ తిప్పండి చాలు. అలా అని చెప్పి మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ పలుకు గంటలు పప్పుగా వండిపోకూడదు. అట్లా నలగనట్టు అవనట్టు అయితే బాగుంటుంది కదా తినడానికి కూడా. అండ్ నెక్స్ట్ ఇది ములక్కాయలు చూసారా, ఇట్లా నొక్కగానే ఇట్లా 3 పార్ట్స్ అయిపోవాలి. 3 సెక్షన్స్ ఉండగా 3 సెక్షన్స్ అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి మా వాళ్ళు తెలివిగా దాంతో చారు చేశారంట. మరి వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు. నేను తిన్నానో లేదో కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడెప్పుడో 2 months బ్యాక్ తీసిన వీడియో అనమాట. అదిగోండి ఆ వాటర్తో చారు పెట్టుకోవాలంటే పక్కన పెట్టారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే కుక్కర్లో చేస్తున్నారు. సింగిల్ పాట్ రెసిపీ అనుకుంటా, మరి నాకు తెలీదు. దాంట్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేసారా ఏమో మరి నాకు కూడా తెలీదు. మినప్పప్పు అవన్నీ వేసేసుకుని తిరగమాత వేసుకోవాలి. తిరగమాత వేసుకున్న తర్వాత బాగా వేగాక దాంట్లోనే మా వాళ్ళు ఎండుమిరపకాయలు కూడా వేసేసారు. కోర్స్ అవన్నీ తీసి మళ్ళీ పక్కన పెడుతూ ఉంటాను నేను ఎండుమిరపకాయలు. దీంట్లో వీళ్ళు కరివేపాకు కూడా వేస్తారు గైస్. ఐ హేట్ కరివేపాకు, కానీ ఆలి యొక్క కరివేపాకు తినపోతే అమ్మ నా బూతులు తిడుతుంది, ఎందుకంటే చెట్టు కరివేపాకు నీకోసమే పెంచుతున్నాను నేను అంటుంది. సరే ఓకే, నా తిట్ల దండకు ఎందుకులే కానీ మీరు కూర ప్రాసెస్ చూడండి. దాంట్లో ఆ పెసరపప్పు మిక్చర్ వేసేసి దాన్ని బాగా దగ్గర దాకా రానిచ్చిన తర్వాత దాంట్లో ములక్కాయలు వేసేసారు. అంతే అంటారా? చాలా ఈజీ రెసిపీ అండి, నాకు కూడా తెలీదు. కానీ మా అమ్మ చేస్తే అంత టేస్ట్ ఎందుకో రాదు. మా సాయమ్మే చేస్తే మాత్రం వేళ్ళు నాక్కుని మరీ తింటారు జనాలు. అందులో ఫస్ట్ నేనే ఉంటాను అనుకోండి. కోర్స్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్ బాయ్.